మీరు తిరగండి కూర్చో రైట్ హ్యాండ్తో స్టిక్ పట్టుకున్నా మాట్లాడుతుంటే ఏది కూడా ఏదైతే ఏది మంచిగా వాళ్ళకి చెప్పడానికి ఇదిగోండి మా డ్రైవర్ రాజు మా బాబు చనిపోయాడు మా సీను ఎందుకంటే అక్కడ సీఏ కర్రతో పడితే పడిపోయానండి ఎప్పుడైతే గంటసేపు తోపులాట జరిగిందో ఆ రోజు వల్ల ఉంది ఆయాసం బాగా వచ్చింది రామన్ గారు వేణు సాంబశివరావు గారు కూర్చున్నారు కూర్చొని నేను చచ్చిపోతాను అనుకున్నాను నిజంగా చెప్తున్నా అంటే ఒక అరగంట మీటింగ్ అన్నా నాకు కావాలంటే ఇది నిర్వాహకత్వం మళ్ళీ మీరు గద్దె రామ్మోహన్ గారిని ఏలూరు సాంబశివరావు గారిని ఇద్దరు అడగండి నేను చచ్చిపోతాను అనుకున్నారు నేను చచ్చిపోతాను అనుకున్నారు తర్వాత ఇంకో చూడండి మా చచ్చిపోయి నాకు అక్కడ దెబ్బతగిలింది లోపల చంద్రబాబు గారికి చూపించాం ఇంకా ఫోటోలు ఉన్నాయి రామ్మోహన్ గారు ఏలూరు సాంబశివరావు గారు కూడా ఆ ఫోటోలు ఉన్నాయి అక్కడ చచ్చిపోతాను అనుకున్నారు రామ్మోహన్ గారు అనుకుని అంబులెన్స్ గారు ఏంటంటే ఏమవుతుంది అన్నా ఎందుకంటే అక్కడ అంబులెన్స్ అయితే మళ్ళీ నేను అక్కడ చచ్చిపోతున్నాను ఏంటి పార్టీలో ఇంకా క్రమశిక్షణ చేస్తుంది తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జీవితంలో కోల్పోదు అన్నాక ఈ పార్టీ 134 స్థానాలకి తెలుగుదేశం సంబడి మీద గెలిచిందంటే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు కాదందరూ ఆ పార్టీకి సంబంధించిందే చెప్తున్నాను నేను ఇందులో వేరే ఇందులో కూటమి కలయికలో మాకు ఇంకా అయిపోయింది ఆ పార్టీకి సంబంధించింది ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మేము కూడా ఓటర్ సాయమే చంద్రబాబు గారిని ఎవరైనా కడితే తీసాము లేకపోతే ఎవరైనా ఇలా వస్తే వెళ్ళాం తప్ప మా వల్ల ఏముండదు అని మేము ఓట్లు లేకున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తులు కాదు ఇవాళ ఎంతమంది ఇప్పుడు ఇద్దరికి ఎందుకు వచ్చారంటే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానం ఉంది సరే నిన్న నేను సోషల్ మీడియా నాకు తెలియదు ఒక ఛానల్ పెట్టుకుంటే ఇది వస్తుంది నేను ఆశ్చర్యపోయి కనీసం 10 మందికి ఫోన్ చేశాను పార్టీ శ్రేణులు అయ్యో నీకు కూడా సోషల్ మీడియా మోసపోతుంది ఏంటి ఇది అని కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అని కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకు ఉంది సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాకు పదవులు ఇవ్వకపోయినా పదవులు రాకపోయినా మేము ఆ కుటుంబానికి వాయిదా ఎట్టి పరిస్థితుల్లో దాంతోనే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడు ఆర్థికంగా దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి చేయాలి మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పడం లోకి శ్రీకృష్ణ గారు పైన ఉన్న నాయకురాలు మినిస్టర్ ఎవరు మన పార్థసారథి మృదు భాషి అలాగే కొనగల నారాయణ గారు మా అన్న ఆయన కాంట్రవర్సీ జోలికి కూడా ఆయన ప్రతిలకంగా ఉండే మనిషి అయితే ఈ మొదలవడంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు మీరంతా వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంచోళ్ళు కూడా కానీ ఇవాళ ఒక క్షమాపణతో సరిపోదు మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు
చెప్తున్నానే యోగిరమే కింది మీద దానికి వచ్చాడు మార్నింగ్ చేసి లోకేష్ బాబు గారి సభలో నేను గంగవరంలో మాట్లాడితే పేరుని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే తీయందాం అన్నాడో నిజంగా కంప్లైంట్ ఇచ్చాడు ఎవరి ఉంటిని నానిని చంపేస్తాను అన్నాడు అని వ్యక్తిగా కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేము ఇక్కడి నుంచి పోరాడాలా వద్దా పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం ఇక్కడి నుంచి అసలు ఏమన్నా పోరాడద్దామా నువ్వు అంటే అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబం అంటే మాకు ఒక ఇది మేము ఎంత చేసి మాకే పదవులు లేకపోతే మేము ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధపడదు. అదే నా పోరాటానికి గుర్తిస్తున్నారా గుర్తించట్లేదా ఈ పోరాటానికి ఉందా లేదా రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా ముందు రాజకీయాలు ఉండాలా లేదా దాటు కూడా నిజంగా నిండి నాకు వస్తుంది ఏదో అసమర్చిగా చెప్పట్లేదు. మీరు చూడండి నేను ఒక 10 సంవత్సరాలు బట్టి 12 ఏళ్ళు బట్టి ప్రెస్లో బాగా యాక్టివ్గా నేను ప్రెసిడెంట్ గురించి మాట్లాడతాను. పార్టీ లైన్ ఏ రోజు నేను దాటను. పార్టీ లైన్ అంటే పార్టీలో ఉండి చంద్రబాబు గారిని ఎవరైనా విమర్శిస్తా. చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి ఓటింగ్కి వెళ్దామని ఆయన నాకు బాగా సమయం నెలకొంత సస్పెండ్ చేస్తాను. చంద్రబాబు గారు నన్ను పిలిచాడు వెళ్తాను అడిగాడు. అంతేనండి మిమ్మల్ని ఎవరన్నా నేను ఊరుకున్నాను. నా మనస్తత్వం అంతే. అలానే చంద్రబాబు గారు ఏమనుకుంటే నేను ఎవరి కూడా ఉన్నాను. కేసీఆర్ నానికి నాకు కూడా ఎందుకు గొడవ? కేసీఆర్ నాని నేను కూడా బాగానే ఉండేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆ చంద్రబాబు గారి మీద ఎక్స్లో పెడుతుంటేనే గొడవ. అంతే. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళను. అరే విజయసాయి రెడ్డి నిన్న కాకమన్నా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు 75 వస్తే ఆయన మేము వచ్చేది మా ప్రభుత్వం వరకు బతుకుంటాడో చచ్చిపోతాడో ఒకరు బతుకుంటే జైల్లో పెడతానంటే ఒకరు మాట్లాడరే ఒకరు మాట్లాడిన తొమ్మిదితో కొట్టేది మాట్లాడతారండి. తమలపాలతో కొట్టారండి వాళ్ళ నాయకుడిని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క 23 మందిలో కొంతమంది పోయి కొంతమంది పాపంగా ఆయన బెదిరించి ఏదో అలాగ ఆయన నెక్కొచ్చి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కరోనా టైంలో ఆ వయసులో అడిగిరించి లోకేష్ బాబు గారిని అనేక మాటలని అసలు రాజకీయాలకు పనికిరాడంటే అలాంటి లోకేష్ బాబు నా సత్తా ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ బాబు గారిని ఎవరైతే విమర్శించుకున్నారో అందరికి కూడా ముఖ్యమంత్రులు పట్టడమే కాకుండా లోకేష్లో ఎక్కువ పైరు ఉందా అని ఆశ్చర్యపోయారు. అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఏం పొగడతలు కాదు. అలాగే భువనేశ్వర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో 53 రోజులు జైల్లో పెట్టారో ఆనాడు దీపావళికి ముందు ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు నరకాసుడు బాణం తగిలి శ్రీకృష్ణుడు మర్చిపోతాడు. అప్పుడు సత్యభామ అనుకుంటారు యుద్ధానికి. అప్పటి వరకు ఇంట్లోంచి రాని వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు బయటికి జనాల్లోకి రానటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కూడా యుద్ధంలో దిగాల్సిన పరిస్థితి.
గాంధీ గారు కూడా చిన్న పిల్లలను తీసి 53 రోజులు అక్కడే ఉండి, అంటే ఇదంతా ఒక కుటుంబం. ఈ రాష్ట్ర పాలన నుంచి మనకి, ఈ రాష్ట్ర పాలనలో ఈ అవకాశం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇవాళ మనల్ని ఓడించిన ఈ ఎక్కువ మంది మనం పారిపోకూడదు. మళ్ళీ ఈ రాక్షసుల్ని అంతమందించి ఈ రాష్ట్రాన్ని సరైన గాల్లో పెట్టి తప్పుకోవాలంటే తప్పుకోవాలా, కానీ మనం ఓడినప్పుడు ఈ తప్పుకోవాలని ఒక ఆత్మవిశ్వాసంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబంలో మేము కూడా ఇది వృత్తాపాయంలాగా చేయడం అనేది మాది. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ దేశాలలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారు. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేది కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు అలాగని మీరేదో ఇదని కూడా చెప్పట్లేదు. మీరు మంచి వ్యక్తులే, వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మంచోలే, అసలు దాంట్లో రెండో ప్రశ్న లేదు. కానీ ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా, ఆ ఊరేగింపులో దీపెట్టినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. గౌతుల చిన్న గారు ఒక కులానికి నాయకుడు కాదు. మీరు గౌతు శిరీష గారిని అడగండి. గౌతు శిరీష గారికి ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి పోటీ చేసి గౌతు శిరీష గారికి టికెట్ లేదు, నాకే టికెట్ అని చెప్పుకుంటే, ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆమె టికెట్ ఏమన్నా తీసానో లేదా ఆమె అడగండి. నేను గౌడ కాదు కదా, గౌడ. అంటే గౌతుల చిన్న గారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కూడా అడగకుండా నేను సొంతంగా అనౌన్స్ చేశాను. అంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కూడా కాదనండి. ఒకసారి మీరు అడగండి. పేపర్ కటింగ్ కూడా ఉంది. తర్వాత చాలా మంది నన్ను శ్రీకాకుళం నుంచి ఇంటికి వచ్చి నా టికెట్లు కూడా అనౌన్స్ చేయమన్నారు. ఇంకా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. కానీ మీరు పొలాలు అంటగట్టద్దు. దానికి ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలు ఉన్నాయంటే దానికి కులం కాదు. అన్ని కులాల అందులో పాల్గొంటారు. అన్ని కులాల ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు. నాగబాబు గారు అంటారు, ఇంకొకరు అంటారు, కొన్ని లక్షల విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అన్ని కులాలలో అవి చేస్తారు. మీరు ఒక నాయకుడికి కులముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. గౌతుల చిన్న గారికి కులముద్ర వేయడం, అల్లూరి సీతారామరాజు, నాకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్రసి నాయకులు అందరిలో అల్లూరి సీతారామరాజు అంటే నాకు ఎంతో ఇష్టం. అల్లూరి సీతారామరాజుని కూడా రాజులుగా గుర్తించకూడదు. ఆయన ఒక పోరాటం చేతులు లోకసభ చేసాడైనా గౌతుల చిన్న గారు ఎవరు మోసం చేశాడు? ఈ దేశం మోసం చేశాడు. స్వాతంత్ర సమయంలో అల్లూరి సీతారామరాజు గారు ఎవరి గురించి చేశాడు? రాజు గురించి చేశాడా? ఆయన అడవులో ఉన్నటువంటి మంది ప్రజల కోసం పోరాటం చేశాడు. ఒక నాయకుల్ని కులాలను అంటగట్టడం కూడా కరెక్ట్ కాదు. అన్ని కులాలని పిలవాలి. అలాగే మనం వెళ్ళినప్పుడు ఇవాళ జ్యోతి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ తెలిసిన వాళ్ళే అలాగే పరమ. కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? ఈ జ్యోతి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి